బంగ్లాదేశ్ సరిహద్దులు చికెన్ నెక్ అని అంటాం చూసారా. ఇక్కడ మీకు భారత్ వైపు నుంచి 75 యుద్ధ విమానాలు దూసుకు వెళ్ళాయి. సో అజిత్ దోవల్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే 22 కిలోమీటర్ల ఈ ప్రాంతము రేపు మీకు 220 కిలోమీటర్లుగా మారవచ్చు. అంటే ఏంటి, మిమ్మల్ని అక్కడ నుంచి తరిమేస్తాము. ఏంటండి ఇప్పుడు వ్యవహారం అంతా మీరు చూసారనుకోండి, ఢాకా నుంచి వస్తున్న ఫొటోస్ మీరు గమనించాలి. 7,000 మంది బంగ్లాదేశ్కు సంబంధించిన పోలీస్ ఫోర్స్, మీకు 140 చెక్ పాయింట్స్, అంటే ఒక లాక్డౌన్ పరిస్థితి అనేది మీకు ఢాకాలో కనిపిస్తుంది. అంటే మహమ్మద్ యూనస్ ఏదో ఒక విషయంగా పానిక్ అవుతున్నాడు, ఏదో జరగబోతుందనేది ఇతనికి అర్థమైంది. మీరు గమనించారనుకోండి, ఎందుకండి ఇప్పుడు ఆ రోజుల్లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడిపించాం. సో ఇవాళ మహమ్మద్ యూనస్ నుంచి బంగ్లాదేశ్ని విడిపించాలి. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఏమండి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలతో మనకు ఏంటండి పోరు, అసలు అవసరమా అనిపిస్తుంది కదా. వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారు అంటే అలా కాదండి. ఇక్కడ మనము పాకిస్తాన్తోనో బంగ్లాదేశ్తోనో యుద్ధము చేయడం లేదు. ఒకవైపు అమెరికా, ఇంకొక వైపు చైనా, ప్రపంచంలో ఇరు అగ్రరాజ్యాలు మనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇదే ఇందులో ఉండే విషయం. ఎందుకు చేస్తారు? వాళ్ళకేం పని పాట లేదా? ఎందుకు మనల్ని టార్గెట్ చేస్తారు అంటే CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వీళ్ళ ఆలోచనలు. అంటే ఈ వింగ్ని ఎందుకు అమెరికా ఏర్పాటు చేసింది అంటే ప్రపంచంలో ఎక్కడా కూడా నేషనలిస్ట్ లీడర్స్ అనేవాళ్ళు ఉండకూడదు. అంటే ఇప్పుడు మీరు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ కోసం, పాకిస్తాన్ ప్రజల కోసము అని అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. శ్రీలంకలో చూడండి, నేపాల్లో చూడండి, ఎక్కడైనా కూడా, ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా నా దేశము నా పాలన, ఇలా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళను ఇమీడియట్గా అధికారం నుంచి వీళ్ళు తీసివేస్తారు. CIA వాళ్ళు, వాళ్ళ ఆలోచనలో మీరు అమెరికా ద గ్రేట్, హెయిల్ ట్రంప్, ఇది జో బైడెన్ అవ్వచ్చు, ట్రంప్ గారు అవ్వచ్చు, ఎవరైనా సరే అమెరికా యొక్క పెంపుడు కుక్కలుగా మీరు ఉండాలి. వాళ్ళను ఎదిరిస్తే అక్కడ మీకు ఆ దేశము, అక్కడ ఒక పాలన అనేది ఉండదు, ఇమీడియట్గా మార్చివేస్తారు. అన్ఫార్చునేట్లీ ఇవాళ ఈ ఈరాలో ఒక మోదీ, ఒక పుతిన్, ఒక షీ జిన్పింగ్ ఇలాంటి నాయకులు ఉండడము ఇది CIA జీర్ణించుకోలేకపోతుంది. ఇదే ప్రాబ్లం. ఇప్పుడు షేక్ హసీనా ఎందుకండి బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు? ఎందుకు అంటే CIA యొక్క ప్లాన్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆవిడ వకార్ ఉర్ రెహమాన్ అనబడే వాళ్ళ ఆర్మీ చీఫ్ను పూర్తిగా నమ్మారు. వాడు వీళ్ళ చుట్టం, సో వాడిని నమ్మింది ఆవిడ. కానీ ఇతను ఆల్రెడీ CIAకి అమ్ముడు పోయాడు. షేక్ హసీనా ఇంటికి వచ్చి ఏం మాట్లాడాడు? ఇమీడియట్గా నువ్వు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, ఈ పవర్ షిఫ్టింగ్ అనేది ఇప్పటికిప్పుడు జరగాలి. తరువాత భారత్కు వచ్చాక ఈవిడికి అర్థమైంది, ఓహో నా పైన ఇంత పెద్ద కుట్ర బంగ్లాదేశ్ ఆర్మీ చీఫే చేశాడా. సో ఇదంతా తెలిసాక ఇప్పుడు ఈవిడ ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు అంటే మీకు బంగ్లాదేశ్లో మీకు మహమ్మద్ యూనస్ పాలన అనేది పరమ దరిద్రం. ప్రజలు మెల్లమెల్లగా రియలైజ్ అవుతున్నారు. అంటే షేక్ హసీనా ఉన్నప్పుడు మన ఎక్స్పోర్ట్స్ బాగుండేవి, టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా బాగుండేది, మన యొక్క జీవన విధానం, లైవ్లీహుడ్, మనం పాకిస్తాన్ కన్నా GDPలో, ఎక్స్పోర్ట్స్లో అన్నిటిలో కూడా ముందున్నాము. సో ఈవిడ ఒక మంచి పాలన మనకు ఇవ్వాలని అనుకున్నారు. మన జీవితాలు కూడా బాగున్నాయి కదా. ఇప్పుడు తేడా కనిపిస్తుంది. భారత్కు సంబంధించిన టెక్స్టైల్ ఇండస్ట్రీ టోటల్గా బంగ్లాదేశ్ని విడిచిపెట్టారు. ప్రతి ఒక్క పోర్ట్, ఇప్పుడు కల్కట్టా పోర్టుని ఆధారంగా చేసుకొనే బంగ్లాదేశ్ యొక్క ఎగుమతులు ఉండేవి, టోటల్గా ఆపేశాం. అదానీ వాళ్ళు మేము మీకు పవర్ ఇచ్చాము, మీరు బిల్స్ కట్టడం లేదు, పవర్ కట్ అని అన్నారు. ఇలా ఎటువైపు చూసుకున్నా కూడా బంగ్లాదేశ్ చాలా పెద్ద క్రైసిస్లో ఉన్నారు. సో ఇప్పుడు ద క్వీన్ ఈస్ బ్యాక్ అనబడే మాటలు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అన్నారు. ఆవానీ లీగ్ని వీళ్ళు ఏం చేశారు? బ్యాన్ చేశారు. చూడండి,
మీరు గమనించారంటే పాకిస్తాన్లో మోస్ట్ పాపులర్ పార్టీ ఇమ్రాన్ ఖాన్ యొక్క పార్టీ, దానిని బ్యాన్ చేశారు. ఇవాళ షేక్ హసీనా యొక్క అవామీ లీగ్, దీనిని కూడా వీళ్ళు బ్యాన్ చేశారు. మళ్ళీ వీళ్ళు రాకూడదు. సో ఇది మహమ్మద్ అంటే మనకు వ్యతిరేకంగా మహమ్మద్ యూనస్ ఎన్నో పనులు చేస్తున్నాడు. వాళ్ళ మ్యాప్లో మన 7 రాష్ట్రాలను కలిపాడు కదా. చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఈ చికెన్ నెక్ అనేది మన చేతికి వస్తే నేను నీకు బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ ఇస్తాను, అలాగే ఈ 7 రాష్ట్రాలకు వెళ్ళే మార్గాన్ని నీకు అప్పచెప్తాను, నువ్వు ఇమీడియట్గా నీ సైన్యముతో ఇక్కడ పలానా ఎయిర్ బేస్ వద్దకు రా. ఇదంతా వీడు వెళ్ళి మాట్లాడాడు కదా. అదే అమెరికా అన్నారనుకోండి, జో బైడెన్ అయినా ట్రంప్ అయినా వీళ్ళకి సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ కావాలి, ఇక్కడ వీళ్ళు కలిసిపోతారు. ఇదే సిఐఏ యొక్క రోల్. మరి మన కౌంటర్ అటాక్ ఏంటండి అంటే ఫిబ్రవరి అన్నారు కదా, అలా కాదు. చిన్న తేడా వచ్చిన అంటే మనము ఎంత అగ్రెసివ్గా వెళ్ళిపోయామంటే చిన్నపాటి తేడా జరిగిన 22 కిలోమీటర్స్ అనే చికెన్ నెక్ 200 కిలోమీటర్లుగా మారిపోతుంది. టోటల్గా మేము సరౌండ్ చేసేస్తాము. దీనినేంటి షాడోస్ అండ్ స్టీల్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ అని ఇండియన్ ఆర్మీ అతి పెద్ద ప్రకటన చేసింది. షాడోస్ అండ్ స్టీల్ అంటే ఏంటి? ఈ చుట్టుపక్కల అంతా కూడా ఇండియన్ ఆర్మీ యొక్క డివిజన్స్, మన సైనికులు పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తీసుకుంటారు. దీని గురించే 75 విమానాలు మోదీ గారు బంగ్లాదేశ్ వైపు పంపించారు. సో ఇప్పుడు మీరు ఆలోచించారు అనుకోండి, ఇదంతా అమెరికాకు వ్యతిరేకంగా మనము చేస్తున్న పనులు. చైనా వాడు ఎంత మాట్లాడినా మనతో ఇవాళ యుద్ధము చెయ్యలేడండి. ఒక 75 విమానాలు అనుకోండి, ఇందులో సుఖాయిలు ఉంటాయి, రఫేల్ విమానాలు ఉంటాయి, బ్రహ్మోస్ లాంటి మిజైల్స్, అలాగే S-400 హసీమారా వద్ద S-400 ఇన్ని ఆయుధాల అస్త్రాలు ఉన్నప్పుడు చైనా వాడు ఖచ్చితంగా భారత్తో యుద్ధము చెయ్యడు. మరి అమెరికా వాడు చెయ్యగలడా? ఇప్పుడు HQ-17 అనబడే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీన్ని చైనా వాడు బంగ్లాదేశ్కి ఇచ్చాడండి. వీళ్ళు ఎక్కడ మోహరించారు? సిలిగురి కారిడార్ వద్ద, దీన్నే చికెన్ నెక్ అని కూడా అంటాం. ఇక్కడ వాళ్ళు డిప్లాయ్ చేశారు. ఒక 12 యుద్ధ విమానాలను వాళ్ళు దాచి ఉంచారు. సో ఇప్పుడు భారత్ యొక్క అగ్రెషన్ ఎలా ఉంది అంటే చెప్తున్నాను కదా, చిన్నపాటి పొరపాటు నువ్వు చేసినా కూడా, అంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడిపించాము, ఇవాళ మహమ్మద్ యూనస్ నుంచి బంగ్లాదేశ్ని విడిపిస్తాము, మళ్ళీ షేక్ హసీనా అక్కడికి వస్తారు, మళ్ళీ ఎలక్షన్స్లో పాలు పంచుకుంటారు, మళ్ళీ బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రిగా, ఆల్రెడీ ఆవిడే ప్రధానమంత్రి, ఇప్పుడు కూడా ఆవిడే ప్రధానమంత్రిగా ఎన్నికవుతారు. సో ఇది మన కౌంటర్ అటాక్. సో ఈ కౌంటర్ అటాక్ను మీరు గమనించారు అనుకోండి, వీళ్ళు చికెన్ నెక్ని భారత్ నుంచి దూరము చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఇది వీళ్ళ పగటి కళ. కానీ మనం ఏం చేస్తున్నాము? పాకిస్తాన్ని ముక్కలు ముక్కలుగా విడగొడుతున్నాం. అవునా? ఇవాళ డూరాండ్ లైన్ వెళ్ళిపోయింది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వెళ్ళిపోతుంది, బలూచిస్తాన్ గురించి మాట్లాడుతున్నాము. సింధు దేశ్ అని ఒక కొత్త దేశాన్ని సృష్టించడానికి ఇవాళ మనము భారీ ప్రణాళిక రచిస్తున్నాం. సో ఇదే ఇక్కడ ఉండే ఆట. చెస్ బోర్డ్లో ఎవరైతే ఫాస్ట్గా మూవ్ చేస్తారో, కాయిన్స్ని ఫాస్ట్గా మూవ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఒక క్యాల్కులేషన్ ఉంటుంది, కౌంటర్ అటాక్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంతకు ముందు ఇలాంటి వ్యవహారం లేదండి. సిఐఏ ఏం చెప్తే ఢిల్లీలో వాళ్ళ అధికారులే కూర్చొని ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా అమెరికా గ్రేట్, డొనాల్డ్ ట్రంప్ గ్రేట్ ఇదే మాట్లాడాలి. అలాంటి దేశాలే ఈ ప్రపంచంలో ఉండాలి అని చెప్పి సిఐఏ యొక్క భారీ ప్రణాళిక. దానికే వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలను వాడుకుంటున్నారు. దానికి విరుద్ధంగా వాళ్ళపై అటాక్స్ చేయడానికే ఇన్ని విమానాలు, ఇలాంటి అస్త్ర శస్త్రాలు మనము రెడీ చేసాము అన్నప్పుడు భారత్ ఎవరి ముందు లొంగదు అనే ఆ సిగ్నల్ క్లియర్గా చైనా వాడికి, అమెరికా వాడికి కూడా తెలిసింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరగబోతుంది మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.